15 మంది అవినీతి పరులకు సంబంధించి ఏసీబీ సెంట్రల్ యూనిట్ నమోదు చేసిన కేసులన్నీ క్వాష్ అయిపోయినాయి టెక్నికల్ కారణాలతో. ఇది సంచలనం సృష్టిస్తోంది. బాబు సర్కార్కి ఒక పెద్ద షాకింగ్ పరిణామం అని చెప్పాలి. ఈ 15 మంది కూడా ఒక్కొక్కరు 100 కోట్లకి పైగా అవినీతి చేసినటువంటి వాళ్ళు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే. ఒక్కొక్క కేసుకి ఇది చాలా సీరియస్ ఇష్యూ అనమాట. ఆ కేసుల్లోని 15 మంది తీవ్రమైన అవినీతి పరులని నాటి ఏసీబీ పట్టుకుని చట్టం ముందు దోషులుగా నిలబడితే సమాజం ముందు వారి నేరాలను ఎండగట్టాలని నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ సెంట్రల్ యూనిట్ నమోదు చేసిన 15 కేసులు కూడా 1వ తారీఖున తీర్పుతో రద్దయిపోయినాయి. ఇది బయటకు కూడా పెట్టట్లేదు. సిఆర్పిసి సెక్షన్ 2(s) ప్రకారం ఏదైనా కార్యాలయం పోలీస్ స్టేషన్గా పరిగణించబడాలంటే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. జీవో రిలీజ్ చేయని కారణంగా ఏసీబీ సిఐయు యూనిట్ సెంట్రల్ యూనిట్ అనేటటువంటిది నమోదు చేసిన కేసులన్నీ ఉన్న ఫలంగా రద్దయిపోయింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జీవోఎంఎస్ నెంబర్ 137 ద్వారా 2022 సెప్టెంబర్ 14న ఏసీబీ సిఐయు యూనిట్ని నోటిఫై చేశారు. దీంతో 2014 నుంచి 2022 జీవో విడుదలకు ముందు నమోదు చేసిన సెంట్రల్ యూనిట్ కేసులన్నీ ఒక్క హైకోర్టు క్వాష్తో రద్దయిపోయింది. నోటిఫై కానీ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన కేసులను స్వీకరించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పుపట్టింది. ఏసీబీ సెంట్రల్ యూనిట్లోని కేసులన్నీ వాయిడ్ ఏబీ ఇనిషియో ప్రారంభం నుంచే చెల్లనివిగా హైకోర్టు తీర్పిచ్చింది. ఈ రద్దయినటువంటి కేసులు 2016, 2018, 2017, 2020 ఇట్లా ఆ సందర్భంలోని కేసులని. ఇప్పుడు దీని మీదన సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విజయవాడకి సరైన విధంగా నోటిఫై చేయడం అన్నటువంటిది చేయాలి, కానీ అక్కడ ఫెయిల్ అయ్యింది. అదే సందర్భంలో ఇప్పుడు ఏ మీడియా కూడా దీన్ని టచ్ చేయట్లేదు. కావాలని చెప్పినా లేకపోతే తెలియలేదా అన్నది చూడాలి.